ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము లూకాసు వార్త 6వ అధ్యాయము 26వ వచనం. మనుషులందరూ మిమ్మును కొనియాడినప్పుడు మీకు శ్రమ. మనుషులు మనలను పొగిడినప్పుడు, కొనియాడినప్పుడు అది మనకు శ్రమగా మనము గ్రహించాలని దేవుని మాటలు మనకు తెలియచేస్తున్నది. ప్రభువైన యేసు కొండ మీద ప్రసంగంలో తన శిష్యులకు చెప్పిన శ్రేష్టమైన మాటల్లో ఇది ఒకటి. చాలాసార్లు మనుషుల యొక్క ముఖస్తుతి మాటలకును, వారి పొగడ్తలకును మనం సంతోషించి, ఆనందించి ఉబ్బి తబ్బిబ్బైపోతూ ఉంటాం. అయితే మనుషులు మనల్ని, మన లోపాలను ఎత్తి చూపినప్పుడు మనకి కోపం వస్తుంది. ముఖస్తుతి మాటలైతే మనకు సంతోషాన్ని కలుగు చేస్తాయి. అందుకనే ప్రభు ఇక్కడ ఏమంటున్నాడంటే, మనుషులందరూ మిమ్ములను కొనియాడినప్పుడు మీకు శ్రమ. మనుషులు మనలను పొగిడినప్పుడు మనము ఆనందముతో ఉంటామే కానీ దాని వలన మనకు ఎలాంటి ప్రయోజనము ఉండదు. దాని ద్వారా మనము ఎక్కడ ఉన్నవారమే అక్కడే నిలబడి ఇహ మన జీవితములో ముందుకి కొనసాగడానికి మనము ఇష్టం లేని వారముగా మారిపోతూ పొగడ్తాల కొరకనే జీవించే వారముగా ఉంటూ ఉంటాం. అయితే మన లోపాలను ఎత్తి చూపి మనలను సరిదిద్దే వారు మనకెంతో సహాయకులన్న సత్యమును మనము గ్రహించాలి. మనం ఒక మంచి వ్యక్తులముగా మారాలన్నా, ఒక మంచి బోధకులుగాను, పాటగాళ్ళుగాను మీరు మారాలన్నా, మనుషులు మిమ్మల్ని కొనియాడడం కంటే మీలో ఉన్న లోపాలను ఎత్తి చూపినప్పుడే మీరు సంతోషించండి. అప్పుడు మీరు ఇంకా ఆ లోపాలను సరిదిద్దుకున్న వారై ముందుకి కొనసాగి గొప్పవారుగా మారుతూ ఉంటారు. నైపుణ్యాన్ని సంపాదించుకునేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. నీ రాగము సరిలేదు అన్నప్పుడు ఆలోచించి నీ రాగాన్ని నువ్వు సరిచేసుకో. నీ మాటలో లోపమున్నది అని ఇతరులు మనల గురించి చెప్పినప్పుడు సంతోషంతో దానిని అంగీకరించండి. మన మాటల్లో ఉన్న లోపం ఏమిటో వెతికి వాటిని సరిదిద్దుకున్నప్పుడు మీరు దేవునికి ప్రయోజనకరమైనటువంటి మనుషులుగా మీరు మారుతారు. ఎవరైతే మిమ్మలను ముఖము ఎదుట స్తుతిస్తారో వారు మీకు కీడు చేయువారన్న సత్యాన్ని మీరు గ్రహించవలసిందిగా ప్రభు పేరట నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. చాలాసార్లు మనుషుల మాయ మాటలు పడి మనలను మనము మర్చిపోతూ ఉంటాం. పూర్వము రాజుల కాలంలో అలాగనే జరిగేది. రాజులను దేవుని కంటే గొప్పవారని పొగిడి వారిని గర్వస్తులైన మనుషులుగా మార్చి దేవుని ఉగ్రతకు పాత్రులైన మనుషులుగా వారిని మార్చినారు. మనమైతే నిజముగా దేవుని యందు నమ్మకము కలిగి ముఖస్తుతి మాటలకు లోబడక దేవుడు మనలో ఉన్నటువంటి లోపమును ఎత్తి చూపినప్పుడు ఇతరుల ద్వారా మనకున్నటువంటి లోపాన్ని తెలియచేసినప్పుడు వాటిని సరిదిద్దుకుందాం, ముందుకు కొనసాగుదాం. దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించి మీరు గొప్పవారుగా ఉండడానికి సహాయము చేయనుగాక. ప్రార్థించుకుందాం. గనుడా, నీకు వందనాలు. ముఖస్తుతి మాటలకు నీ బిడ్డలు లోబడక నిన్ను ఘనపరిచి మహిమపరిచి
తమలో ఉన్న లోపాలని సరిదిద్దుకుని ముందు కొనసాగే భాగ్యం దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక.